స్పిరిట్ అని టైటిల్ చెప్పగానే మనకు గుర్తొచ్చే సినిమా సందీప్ రెడ్డి వంగ గారు అండ్ ప్రభాస్ గారు వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి మనం మాట్లాడతాం. అయితే స్పిరిట్ అనే ఒక టైటిల్ తోనే ఒక రైతు కుటుంబం ప్రొడ్యూస్ చేసి తీసిన సినిమా ఒకటి ఉంది. సో ఆ సినిమా రిలీజ్ కు సిద్ధమైపోతుంది. ఇయర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పుడు టీవీ సిరీస్ నుంచి వాళ్ళకి నోటీసులు వచ్చాయంట. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ ఉంది, మీరు ఇప్పుడు స్పిరిట్ అని టైటిల్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నోటీసులు పంపిస్తే వాళ్ళ సినిమా అయితే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ప్రభాస్ గారిని వీళ్ళందరినీ కూడా వేడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఇష్యూలో, మరి ఎవరు ముందు రిజిస్ట్రేషన్ చేయించారు, ఎవరిది మిస్టేక్ ఉంది, ఇప్పుడు మరి తదుపరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ సార్. నమస్తే. ఇటువంటి ఇష్యూస్ చాలా సార్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు గారు వారణాసి సినిమా కూడా రావడం మనం చూసాం. అయితే ఈ స్పిరిట్ అనే టైటిల్ ఇప్పుడు రెండు ప్రభాస్ గారిది ఉంది, ఒకటి రైతు కుటుంబం తీసిన స్పిరిట్ అనేది ఉంది. సో దీనికి లీగల్ నోటీసు ఎందువల్ల వచ్చాయి, ముందు ఎవరు టైటిల్ రిజిస్టర్ చేశారు, ఎవరిది మిస్టేక్ ఉంది, మరి ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా, వాళ్ళు ఏం అప్పీల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ గారికి? సినిమా టైటిల్లో ఈ వివాదాలు ఉంటాయి ప్రతిసారి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ దాసరి విజ్ఞాన్ అనే పేరుతో సినిమా తీస్తున్నావు, ఓకేనా? ఆ పేరు రిజిస్టర్ చేసావు. ఇంకొకడు కూడా దాసరి విజ్ఞాన్ పేరుతో సినిమా స్టార్ట్ చేసాడు. నువ్వు వెళ్ళి వాడిని అడుగుతావు ఏంటిది అంటే, ఇది అదేంటిది మీరు అనుకున్న దాసరి విజ్ఞాన్ కాదండి, మహేష్ దాసరి విజ్ఞాన్. మహేష్ ఏంటి అంటే వాడు డైరెక్టర్, వాడు చిన్నగా వేసుకుంటాడు, దాసరి విజ్ఞాన్ యాజ్ చేసి ఉంటుంది. మళ్ళీ వారణాసి కూడా అంతే. వాళ్ళు వారణాసి అని 2 ఏలు వేసాడు, ఈయన ఒకటే వేసాడు. కామన్, ఇది చాలా సార్లు ఉంటాయి. ఒక సినిమా పేర్లు కొంతకాలం తర్వాత మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అనేది కూడా వచ్చింది, వాడుకున్నారు కూడా. అవే పేర్లతో మనం బోల్డ్ సినిమాలు చూసాం. ఇప్పుడు కల్కి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా లెవెల్లో. రాజశేఖర్ గారిది కూడా వచ్చింది కల్కి, అంతకుముందు పాత కల్కిలు కూడా ఉన్నాయి. అట్లా ఉంటాయి, ఉండవని కదా. వసంతం అనే పేరు మీద పాత, కొత్త, నెక్స్ట్ ఇంకో తరం కూడా ఉంటాయి. కొన్ని అంతే ఉంటాయి, ఉండకూడదని ఏం లేదు, ఉండొద్దని కూడా ఏం లేదు. ఇప్పుడు వచ్చిన వివాదం గురించి మాట్లాడదాం. స్పిరిట్ అనే టైటిల్, వీళ్ళకి ఇంకేదో ఉంది, స్పిరిట్ కు తోక కూడా ఉంది. ఆ తోకని చిన్నగా ట్యాగ్ లైన్ లా చేసి స్పిరిట్ అని పెట్టి మధ్యలో 2 కళ్ళు, ముక్కు, మూతి ఏదేదో పెట్టి మొత్తం బండరాలతో 3D లాగా ఒక టైటిల్ తయారు చేశారు. ఎవరమ్మా మీరు తీసింది అద్భుత కళాఖండాన్ని అంటే, మేము రైతులమండి, పాపం మా పొలమో గేదెలో అవో ఇవో అమ్ముకొని చెమటోడ్చి సంపాదించిన సొమ్మంతా తాకట్టు పెట్టేసి లేదా అమ్మేసి ఈ సినిమా తీసామండి. ఏముంది అందులో చూస్తేనేమో పెద్దగా ఏమీ లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలా అనకూడదు, కానీ నిజం చెప్తున్నా, పెద్దగా ఏమీ లేదు. నేను చెప్పడానికి మొహమాట పడను. చాలా సినిమాలు చూస్తున్నామమ్మా. నీకు అది ఆ పోస్టర్లకు పెట్టే ఖర్చు అన్న వస్తుందో రాదో అనుకుంటాం. శ్రీనగర్ కాలనీగా తిరుగుతావుగా రోజును, అవును సార్, ఎన్ని పోస్టర్లు చూస్తావు రోడ్ల పైన. నరకం. అసలు రిలీజ్ అయ్యాయో లేవో అని కూడా తెలియదు. నరకం అంటే నరకం, అసలు ఏంటో తెలియదు. అదొక ఏంటో, ఎందుకు తీస్తారో కానీ పాపం ఆ ప్రొడ్యూసర్లు ఎక్కడి నుంచి వస్తారో, ఎంత డబ్బులు తెస్తారో, వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలియదు. మంచి సినిమాలు కూడా బోల్డ్ రిలీజ్ అవుతాయి, ఏమి ఉండవు కానీ ఆబ్సెషన్ ఇంగ్లీష్ లో. అవును, హాలీవుడ్ ది ఉరికి ఏదో తీసాడు, ఖర్చు లేని సినిమా అది, ఎన్ని కోట్లు వసూలు చేసింది. అవును, ఉంటాయి, అలా కూడా ఉంటాయి. కొన్ని అద్భుతాలు అనుకోకుండా జరుగుతాయి, చెప్పలేవు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, నేను వీళ్ళకే చెప్తా, చాలా మంది అయ్యో పాపం రైతులు సినిమా తీసి ఏదో అవుతుంది ఏదో. నువ్వు సినిమా తీసి ఏం చెప్పాలనుకున్నావు? ఏదో సినిమా తీసావు కరెక్టే, ఏం చెప్పాలనుకున్నావు? ఆ టైటిల్ కి వాళ్ళ ఆ పాత్ర ఏం సంబంధం కూడా పెద్దగా ఏం కనిపించదు, కానీ ఏదో తీశారు. అనుకోకుండా అదే టైటిల్ తో ఒక పెద్ద సినిమా వచ్చింది, పెద్ద పాన్ ఇండియా లెవెల్లో స్టార్ తో. ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి పండుద్ది. కొంతమంది ఇలా కూడా ఉంటారు, జూదం టైపే ఇది కూడా, వ్యసనం ఒకటి. ఊరికే నీకు వచ్చింది ఇప్పుడు దాసు, బోసు, గాసు, రీసు, టీసు, టూసు అని చెప్పేసి ఊరికే ఇంత డబ్బులు ఇచ్చేసి ఒక 10-20 రిజిస్టర్ చేయించుకొని కూర్చుంటాం. ఎప్పుడన్నా ఏదైనా పెద్ద సంస్థ ఈ టైటిల్, ఇలాంటి టైటిల్ పట్టుకుందనుకో, వాళ్ళు అనౌన్స్ చేసే వరకు ఆగుతారు, పూజ చేసే వరకు ఆగుతారు, అది వర్కింగ్ టైటిల్ గా జనాల్లోకి వెళ్ళి ఆగుతారు. కొంచెం బజ్ క్రియేట్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు వస్తారు రంగంలోకి, ఇది మాది అని. ఆ టైంలో డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అట్లా ఎంతో కొంత వస్తాయి కదా కనీసం. నేను వీళ్ళని ఆ ఉద్దేశంతో చేశారని నేను అనట్లా. నేను వీళ్ళకేం చెప్పదలుచుకున్నాను అంటే, పాపం ఏదో స్పిరిట్ అని పెట్టుకున్నారులే, కాదనిలేము. స్పిరిట్ అంటే స్పిరిట్ గేమ్ అనుకో, ఇంకో స్పిరిట్ అనుకో, లేకపోతే దయ్యం స్పిరిట్ అనుకో, లేకపోతే మందు మీద రాసే స్పిరిట్ అనుకో, నువ్వు ఏదన్నా అనుకో, నీ ఇష్టం. ఆ సందీపంగా ఏమనుకున్నాడో ఆయన ఇష్టం, అది
నువ్వు ఇంకేదన్నా అనుకో, నీకు అది నచ్చింది స్పిరిట్ పెట్టుకున్నావు, అదే నీది ఒట్టిగా ఇది కాదు. స్పిరిట్ సంథింగ్ డింగ్ 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 అని ఇంత ఉంది, లేదా టేల్స్ ఆఫ్ స్పిరిట్ అని పెట్టుకుంటావు, అని పెట్టి స్పిరిట్ ఏమో ఇంత పెద్ద పెడతావు, అంతే కదా. ఇప్పుడు టాస్ ఉంది, టేల్స్ ఓవర్ స్పిరిట్, ఫర్ ఎగ్జాంపుల్ పబ్, టేల్స్ ఓవర్ అని చిన్నగా రాసే స్పిరిట్ అని ఇంత పెద్దగా రాసేస్తాం. అట్లా కూడా ప్రచారం చేసుకుంటాం. కానీ మాది ఉద్దేశం ఇది కాదండి, మాది వేరే ఉద్దేశం, దాని వెనకాల చాలా ఉందని చెప్తాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ హక్కులు కొనుక్కున్న టీ సిరీస్ అనే సంస్థ కేసు వేసింది. మేము ఒక సినిమా తీయాలనుకుంటున్నాము, తీస్తున్నాము, అండర్ ప్రొడక్షన్ ఉంది, ఎప్పుడో అనౌన్స్ చేసుకున్నాము, మేము ఆ హక్కులు కొన్నాము, ఆ హక్కులు నేను కొని రేపో ఎల్లుండో ప్రమోషన్స్ దిగితే అదే పేరుతో ఇంకేదో వైరల్ అవుతుంది, దీనివల్ల మాకు కొంచెం నష్టం చేకూరుతుందని చెప్పి దాన్ని ఆపండి అని వాళ్ళు కోర్టు ద్వారా వెళ్ళారు. కోర్టు ద్వారా వెళ్ళిన తర్వాత వీళ్ళకి కూడా ఇప్పుడు పాపం వీళ్ళు రైతులు కాబట్టి తెలుసుగా చెట్టు కింద ప్లీడర్ని పెట్టుకుంటారు. ఆయనకి ఎక్కువ వాదించడం రాకో, లేకపోతే ఆ సీనియర్ అడ్వకేట్ ముందు ఓడిపోయో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక మీడియాకి ఎక్కుతారు. మాకు ప్రభాస్ న్యాయం చేయండి అంటున్నారు. ప్రభాస్ మీకు న్యాయం చేస్తాడు, ఒప్పుకున్నాను. నేనేమంటున్నానంటే, నీకు తెలియని వ్యాపారంలోకి ఎందుకు దిగుతున్నావు నువ్వు? నీకు పట్టు లేని వ్యాపారం, తెలియని వ్యాపారం. ఎవడో చెప్పాడని, ఏదో చెప్పాడని నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తావు, మోసపోతావు. ఎవడో చెప్పాడని చెప్పి కర్రీ పాయింట్ పెట్టమంటే నువ్వు వెంటనే పెట్టేస్తావు, మోసపోతావు, అంటే అది లేసిపోద్ది. ఎవడో చెప్పాడని చెప్పి ఏదో ఫ్రాంచైజీ కొంటావు, ఎవడో చెప్పాడని, లేకపోతే నీకు అనిపించిందనో, ఎక్కడో చూసావని, నీకు దాని మీద ఎక్స్పీరియన్స్ లేదు, అది నడుస్తుందేమో అన్న ఒక చిన్న ఆశ ఉంది అంతే. కాన్ఫిడెంట్ కూడా ఉండదు, ఒక ఆశే, జస్ట్ రాయి వేసి చూడటం. ఎట్లా అంటే వైన్ షాప్ టెండర్లు వేస్తారు చూడు, 2 లక్షలు కొని వస్తే వస్తుంది, లేదంటే 2 లక్షలు అట్టే. అట్లా ఒక లక్కీ లాటరీ కొన్నట్టే ఒక సినిమా తీశారు మీరు, ₹1 ఎంతో ఖర్చు పెట్టి, ఉన్నాయన్నీ అమ్ముకొని. అందులో ఏముండాలి? ఏదో ఒకటి ఉండాలి, ఒక విషయం అనేది ఉండాలి. అది ఉంటే అప్పుడు నీకు పెట్టిన 10 కోట్లు వెనక్కి వస్తాయి, 20 కోట్లు వస్తాయి, 1,00,000 కోట్లు వస్తాయి. కంచరపాలెం అని ఏదో తీశారమ్మా, చిన్నది ఊర్లో ఎక్కడో, నటినట్లు ఎవరో ఎవరికి తెలియదు. హైదరాబాద్ వచ్చి అది పట్టుకొని అన్ని ప్రొడక్షన్ అవుతుంది, మా దగ్గర కంచరపాలెం ఉంది, కంచరపాలెం ఉంది అంటే రానా కొన్నాడు దాన్ని. ఆవిడకి న్యాయం జరిగింది కదా. తర్వాత ఆ ప్రొడ్యూసర్, తర్వాత ఇంకోటి తీసి ఇప్పటికే 2-3 సినిమా, షీ సేఫ్, బాగానే ఉంది, అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి. అట్లా నీకు ఏదో తెలిస్తే ఏదైనా ఏమీ తెలియకుండా ఎవడో ఏదో చెప్పాడని నీకేదో తెలుసు అని అనుకొని వ్యాపారంలోకి అడుగు పెట్టావు, అది ఏదో అయ్యింది మొత్తానికి, అటు ఇటు కాకుండా. అంటే నువ్వు అమ్ముదామంటే అమ్మకు మార్కెట్లోకి ఇంకా రాలా, ఫినిష్డ్ ప్రోడక్ట్ కాకపోతే రెడీ టు సేల్ రావట్లా, ఎక్కడో ఆగిపోయింది గోడౌన్లో. ఎందుకంటే దానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. సో ఏం చేయలేము దాన్ని, అంతే. అంతమించి ఇప్పుడు నువ్వు ఇంకా చెప్పనా, నేను దీన్ని ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే, నువ్వు ఈజిప్ట్ వెళ్ళి ఏదో పెద్ద మిషన్ తయారు చేసావు, నా ఎత్తు ఉంటుంది, చాలా కష్టపడి 3 ఏళ్ళు కష్టపడి చాలా ఖర్చు పెట్టి అక్కడ ఉంటూ రెంట్కుంటూ అక్కడ తింటూ అక్కడనే వస్తువులు నీకు కావాల్సిన ముడి సరుకు అంతా తీసుకొని కొన్నావు, మిషన్ తయారైంది పెద్దది, ఒక పెద్ద జనరేటర్ అంత మిషన్ తయారైంది. ఇంతకు ఏం చేస్తుంది అంటే, ఏం చేయదు, అప్పడాలు నొక్కి పెట్టుద్ది అంతే. అంటే గంటకి ఒక 200 వాట్స్ కరెంట్ కాలితే 3 అప్పడాలు నొక్కుతుంది. అది లాసే యాక్చువల్గా, బట్ నీకు తెలియదు. కానీ నువ్వు కనిపెట్టావు కాబట్టి నీకు ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ దాంతో వ్యాపారం ఎక్కడ చేయాలి? ఈజిప్ట్లో అప్పడాలు తింటారు, ఖచ్చితంగా ఆంధ్రాకో తెలంగాణకో తేవాలి. అక్కడ నుంచి దాన్ని తీసుకురావాలంటే నీకు మళ్ళీ 20 కోట్లు ఖర్చు అయింది. సో ఇప్పుడు నీ పెట్టుబడి ఎంత ఇక్కడ? 25 కోట్లు. 25 కోట్లు పెడితే నువ్వేం చేస్తున్నావు? గంటకు 3 అప్పడాలు తయారు చేస్తున్నావు. నీకేమన్నా అసలు ఇక్కడ మీనింగ్ ఉందా? లేదు. నీకు తెలియని వ్యాపారంలోకి అందుకే దిగకండి దయచేసి, వద్దు. మేము చాలా కష్టపడి సినిమా, నేను ఎవరు కష్టపడమన్నారు? అక్కడ ఉపయోగం లేదు కదా. నువ్వు చాలా కష్టపడి చాలా సినిమాలు తీస్తున్నారు, ఈ పోస్టర్లన్నీ అంతే, ఉపయోగం లేదు. ఎందుకు కష్టపడ్డారు మీరు? కష్టానికి ఫలితం ఉండాలి కదా. అనవసరంగా పెట్టకండి, అదే చెప్తున్నా. నీకు బాగా తెలిసిన వ్యాపారంలోకి దిగండి. దాని బదులు వాళ్ళు ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటే ఈ పాటికో 2 ఇళ్ళు 3 ఎకరాల పొలాలు లేక గేదెలు ఏవో కొనుక్కునే వాళ్ళ రైతులు ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడు, ఆ స్టూడియో ఈ స్టూడియో తిరుగుతున్నారు, కనబడ్డ వాళ్ళందరినీ వేడుకుంటున్నారు. మా మొరని ప్రభాస్ దాకా చేరాలి. ఎందుకు చేరాలి నీ మొర ప్రభాస్ వరకు? అవసరమే ఉంది చెప్పు. థ్యాంక్ యూ సో మచ్.